బహుశా తాకిడి ఎక్కువ అవటం అండ్ ప్రాపర్గా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ లేకపోవటం, అది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈవో ఏం మాట్లాడతారు ఏంటనేది మరి కాసేపటి తెలుస్తుంది. ఇవన్నీ ఇటుంచితే ఈరోజు 4-5 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఎందుకంటే వార్ ప్రిపేర్డ్నెస్కి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న త్రివిధ దళాధిపతులకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇది వార్ బిగిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే అవతల నుంచి 1 లీటర్ పెట్రోల్ కొనుక్కోవటానికి కూడా లేని జేబులు తడుముకుంటున్న పాక్ ఆర్మీ అవతల నుంచి ఉంది. దాదాపు దేశంలో ఉన్న ఆయిల్ నిల్వల్లో 80% తరిగిపోయినాయి. గ్యాస్ నిల్వలు వచ్చేప్పటికి 20% మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళ పత్రిక డాన్ రాసింది. ఇదేదో మనం కనుక్కున్నది కాదు. ఇక్కడ ఎవరు ఐన్స్టీన్లు ఆర్కిమిడిస్టులు వాళ్ళే చెప్పారు. ఒక పక్క వాటర్ క్రైసిస్, అంటే సైన్యం సరిహద్దుల్లోకి వెళ్తే వాళ్ళకి తాగటానికి గుక్కెడు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. మరోపక్క ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. గూగుల్లో వెతికినా, గ్రోక్లో వెతికినా ఎక్కడ కనిపించట్లే. ఆయన ఏ బంకర్లో దాక్కున్నాడో తెలియదు. ఒకవేళ పారిపోయాడా ఆస్ట్రేలియాకో ఇంగ్లాండ్కో పారిపోయాడని సమాచారం ఫ్యామిలీతోటి. మరోపక్క పాక్ ఆర్మీ, ఆయన వెళ్ళిపోగా మిగిలిన పాక్ ఆర్మీ ప్రధానమంత్రిని బందీగా చేసుకుంది. పేరేంటంటే ఆయనకు అత్యవసర హెమరాయిడ్స్ కారణంగా అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం మిలిటరీ హాస్పిటల్లో చేర్చారట. మిలిటరీ హాస్పిటల్లో చేర్చబడ్డాడు ఆయన. అలాగని ఆ పిఎంఓ ఆఫీస్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ, పాకిస్తాన్ పిఎంఓ ఆఫీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకంతో ఒక డాక్యుమెంట్ రిలీజ్ అయింది. ఆయన సంతకం చేయలేదు, సంతకం చేయించబడింది ఆయన చేత. సో పాక్ దైన్య స్థితి ఇంత స్పష్టంగా కనిపిస్తుంది. ఒక పక్క మూసా హషీమ్, అతను పాక్ మిలిటరీ కమాండో, ఈ పహల్గామ్ ఆపరేషన్లో ఈ మారణకాండలో కీలకమైన వ్యక్తి. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఇన్ని దౌర్భాగ్యాలు, ఇన్ని దరిద్రాలు వాళ్ళని చుట్టుముట్టిన క్రమంలో యుద్ధానికి దిగుతారా, సరెండర్ అవుతారా, తోక ముడుస్తారా, ఇవన్నీ మాట్లాడుకోవాలి. దాంతోపాటు ఏంటంటే మనం చాలా అంశాలు ఉన్నప్పటికీ వార్ ప్రిపేర్డ్నెస్కి సంబంధించి ఎక్కువ ఫోకస్. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఎంతగా పాకిస్తాన్ మీద ఇష్టం ఉంటే అక్కడికి వెళ్ళిపోండి అన్న దాని మీద కాంగ్రెస్ విరుచుకుపడిపోయింది. మనం మాట్లాడేప్పుడు ఒంటి మీద స్పృహ లేకుండా, సోయ లేకుండా మాట్లాడితే పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో తప్పెందుకు పడుతుందో కాంగ్రెస్ అర్థం కావట్లేదు. సో ఇంకా చాలా అంశాలు, వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి, విశ్లేషించడానికి మనతో ఉన్నారు తమ్మిరెడ్డి శివశంకర్ గారు, జనసేన జనరల్ సెక్రటరీ యాజ్ వెల్ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్. నమస్కారం శివశంకర్ గారు. ముందు మీతోనే మాట్లాడదాం. వార్ ప్రిపేర్డ్నెస్కి సంబంధించి ఎక్కువ ఫోకస్ అంతా కూడా ఉంది కాబట్టి మనం రవిచంద్రారెడ్డి గారు, బీజేపీ నాయకులు వారు కూడా జాయిన్ అయ్యారు. వారికి కూడా నమస్కారం. శివశంకర్ గారు, నాకైతే ఆయన అన్న మాటల్లో తప్పేం కనిపించట్లా. ఎందుకంటే ఈ దేశం మీద ప్రేమ లేదు, పాకిస్తాన్ మీద ప్రేమ పొంగిపోతోంది. పక్కన ఆ పొంగిపోతున్న ప్రేమ మళ్ళీ పొర్లిపోకుండా బకెట్లు బిందెలు తగిలించుకొని పాకిస్తాన్ వెళ్ళిపోమన్నారు ఆయన. దానికి ఎందుకండి వాళ్ళు అంతగా విరుచుకుపడిపోతున్నారు? గుడ్ మార్నింగ్ అండి. చర్చలో పాల్గొన్న రవిచంద్రారెడ్డి గారికి, 99 టీవీ ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఇది జరిగిన సంఘటన దేశ భద్రతకు సంబంధించినది, తర్వాత దేశానికి సంబంధించినటువంటి అంశం. ఇది మర్చిపోయి వాళ్ళు మతం పేరిట విద్వేషాలు సృష్టించాలన్నటువంటి మనకి కుట్ర కోణం కనిపిస్తుంది. ఎందుకంటే మనకి భారతదేశంలో ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది, కన్సిడరబుల్గా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్లో ఉన్న జనాభా కంటే మన దేశంలో ఉన్న జనాభా ఎక్కువ. వాళ్ళు 25 కోట్లు, మనం ఇక్కడ 28 కోట్లు అండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2011 సెన్సెస్. ఇప్పుడు 50 కోట్లు కూడా అయి ఉండొచ్చు. ఎస్. అయితే దురదృష్టవశాత్తు ముస్లిమ్స్కి దిశాగమనం మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ ఇవ్వాల్సింది పోయి పాకిస్తాన్ ఏంటంటే మన దేశంలో అంతర్గత భద్రత సమస్యను సృష్టించి తద్వారా లబ్ధి పొందాలనే కుట్రకోణం మనకి కాశ్మీర్లో పహల్గాం విషయంలో మనకు కనిపిస్తుంది. పహల్గాం విషయంలో ఆ విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకతాటి మీద నిలవలసిన అవసరం ఉంది. నేషన్ ఈజ్ ఫస్ట్. అంబేద్కర్ గారే మాట్లాడారు, దేశం విషయంకి వస్తే ఇవన్నీ పక్క పెడతాను, దేశమే ఫస్ట్ అని అన్నాడు ఆయన. సో అలాంటి ఆలోచన లేకుండా దీన్ని వేరే కోణంలో రాజకీయం చేయాలి, లేదంటే ఎవరి మెప్పు పొందాలని ఈ రకమైనటువంటి డైలాగ్ డెలివరీ వదులుతున్నారు. ఇది కరెక్ట్ కాదు వాసుదేవన్ గారు. ఎందుకంటే ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇది అంత తేలిగ్గా తీసుకోవాల్సిన సంఘటన కానే కాదు. తర్వాత మీరు గమనించినట్లయితే
ఆ లష్కర్ తోయిబా చీఫ్ మాట్లాడే మాటలు కానీ, పాకిస్తాన్ చీఫ్ మాట్లాడే సైనిక చీఫ్ మాట్లాడే మాటలు కానీ, అలాగే విదేశాంగ మంత్రి మాట్లాడే మాటలు కానీ, ఇవన్నీ మనం గమనించేటట్టయితే, ప్రస్తుత జరుగుతున్న పరిణామాలన్నీ చూసేటట్టయితే, ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి రాజకీయ పార్టీ కూడా భారత ప్రధానికి అండగా ఉండి, ఆయన వెన్నంటే ఉండి పాకిస్తాన్ తాలూగా ఆగడాల్ని అణచివేయాలనే దృక్పథంతో ఉండాలి. అందుకనే ఆ భావోద్వేగంతో పాకిస్తాన్ అంటే నాకు చాలా ప్రేమ ఇవన్నీ అని అంటే, ప్రేమ ఉంటే అక్కడికి వెళ్ళండి అన్నారు, తప్పేం లేదు అందులో. ప్రేమ ఉంటే వెళ్ళొచ్చు, ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరు ఎక్కడైనా నివాసం ఉండొచ్చు. ఇక్కడ ఉండి పాకిస్తాన్ భజన పాడడం అన్నది, ఇక్కడ ఉండి పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం అన్నది నాయకులు కానీ ప్రజలు కానీ, ఏ రకమైన ఏ ప్రజలైనా సరే అది తప్పు. భారతదేశం నా మాతృభూమి అని ప్రతిజ్ఞ మనం చదువుతుంటాం చిన్నప్పటి నుంచి కూడా. ఆ మాతృభూమి కాన్సెప్ట్లో ఉండాలి ఇక్కడ నివసించే ప్రజలు. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ భావనతో ఉండాలి వాసుదేవన్ గారు. అలా లేని పక్షంలో ఇది కరెక్ట్ కాదనేదే పవన్ కళ్యాణ్ గారు వారి ఉద్దేశం. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది చూద్దామా అండి. అంటే కాంగ్రెస్ వాళ్ళకి దాంట్లో ఏం వంకర కనిపించిందో నాకైతే తెలియట్లేదు. ఒకసారి ఆయన మాట్లాడింది చూద్దాం. అలా కాకుండా ఇంత 26 మంది చనిపోతే మత ప్రాతిపాదికన చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతం అడిగి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు. పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు వీళ్ళందరూ. ఇక్కడ భారతదేశంలో కూర్చొని పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు? ఆయన అన్నది అంత ప్రేమే ఉంటే చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ సంఘటన జరిగాక ఆయన అన్నది దయచేసి వెళ్ళిపోండి అన్నారు. ఆయనేమి మెడపెట్టి గంటేస్తాం చాలా మర్యాదగా మాట్లాడారు అక్కడ కూడా. ఆయన మరి చాలా మర్యాదగా మాట్లాడారు. ఇక్కడ కొంతమంది ఏమంటున్నారు, భద్రతా వైఫల్యాల వల్ల సంఘటన జరిగింది అని అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు, మతం మీద దాడి జరగలేదు, మతం పేరిట అని అంటారు. ఇది అందుకని ఆయన ఇంకో పదం వాడారు, సూడో సెక్యులర్స్. ఈ సూడో సెక్యులరిజం అన్నది మన భారతదేశానికి పట్టి పీడిస్తున్నటువంటి ఒక వైరస్ లాంటిది వాసుదేవన్ గారు. వీళ్ళేంటంటే ఈ సూడో సెక్యులరిజంతో పబ్బం గడుపుకొని ఓట్ బ్యాంక్ రాజకీయాల వైపు మళ్ళీ తద్వారా లబ్ధి పొంది, సో వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వాళ్ళ పార్టీలన్నీ కూడా జీవం పోసుకోవాలన్నటువంటి ఆలోచనతో మాట్లాడే మాటలు తప్ప ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు భార్యలు వాళ్ళు చెప్తూ అన్నారు, మతము ఆధార్ కార్డులు చూసి పేరు కన్ఫర్మ్ చేసుకొని హిందూ అని చెప్పాక చంపారు అని. ఇంకా అంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి వీళ్ళకి? అంటే ఎవరికో సంతోషం కలిగించడానికి మాటలలాగా ఉన్నాయి తప్ప ఇందులో ఏమాత్రం లాజిక్ లేదు, రీజనింగ్ లేదు వాసుదేవన్ గారు. సార్, మాస్టర్ మైండ్ పహల్గామ్ అటాక్ మాస్టర్ మైండ్ హాషిమ్ మూసా, ఫార్మర్ పాకిస్తానీ స్పెషల్ ఫోర్సెస్ కమాండో. ఒకసారి అతను ఫోటో కూడా చూద్దాం మనం. హషీమ్ మూసా అతను కాదు, వేరే ఫోటో వస్తుంది. అతను మైట్ బి అరౌండ్ 30 ఇయర్స్. అండ్ ఇంకోటి చాలా బాధాకరమైన విషయం ఏంటో చెప్పమంటారా? అతను రిపోర్టర్గా మాట్లాడింది, మగాళ్ళని చంపేస్తాం, ఆడవాళ్ళని ఉంచుకుంటాం. అది వాడిది నాలిక మరి ఏదన్నా వేరే పదార్థంతో తయారు చేసిందండి అది? ఇవన్నీ మరి వాళ్ళకి వినపట్లేదు. ఈ లౌకికవాదులు ఎవడైతే సూడో కుహనా లౌకికవాదులకి ఇవే వినపడట్లేదు. ఇది కరెక్ట్ కాదండి. పాకిస్తాన్కి ఇంకా బుద్ధి రాలేదు. వాళ్ళు వాళ్ళ దేశ అభివృద్ధి మీద, వాళ్ళ ప్రజల స్థితిగతుల మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ లేదండి. ఎంతసేపు జమ్మూ కాశ్మీర్లో ఏమైందంటే ఈ మధ్యని టూరిజం ఇన్ఫ్లో బాగా పెరిగిందండి, ఎకనామిక్ యాక్టివిటీ బాగా డెవలప్ అవుతుంది. ఇంకా ప్రజలు ఈ జీవనానికి అలవాటు పడిపోతారన్న భయము ఈ టెర్రరిస్ట్ గ్రూపులకి ఏర్పడింది. పాకిస్తాన్కి ముఖ్యంగా టెర్రరిస్ట్ గ్రూపులు అంటే బ్యాక్ హ్యాండ్ పాకిస్తాన్, అందులో నో డౌట్. ఇప్పుడు మీరు చెప్పిన మూసా పారా కమాండర్ ఆఫ్ ది పాక్ ఆర్మీ, ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది లింక్. పాక్ ఆర్మీ ఈజ్ బిహైండ్ ద ఇన్సిడెంట్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. దాని మీద కింద మీద పడుతుంది పాకిస్తాన్.
సో వాళ్ళ ఉద్దేశం అంతా ఏంటంటే డిస్టాబిలైజ్ చేయాలి. కాశ్మీర్ చాలా కీలకమైనదండి, మనకి సెక్యూరిటీ భద్రతా కారణాల దృష్ట్యా చాలా కీలకమైనటువంటి చూశారు కదా, ప్రాంతం ఇతనే కాశ్మీర్. అండి మూసా హషీమ్. హీ మే బి అరౌండ్ 30 అండ్ హీ వాజ్ రిపోర్టెడ్లీ కామెంటింగ్ హెక్కలింగ్ ఎట్ ది టూరిస్ట్. మీ మొగాళ్ళని చంపేసి మీ ఆడవాళ్ళని ఉంచుకుంటాం. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ వెర్బాటమ్ హీ హాజ్ అట్టర్డ్ అండి. రగిలిపోయి రక్తం మరిగిపోయిన భారత సైన్యం ఇప్పటికే ఏంటంటే నిన్న ప్రధానమంత్రి ఆయన అనుమతి ఇచ్చేదాకా కామ్గా ఉన్నారు. ఇవాళ దాని రిటాలియేషన్ ఏ రకంగా ఉంటుందో మనం చూడబోతున్నాం. అది మరి ఇప్పటికీ డిజోన్ చేసుకుంటుంది, మాకు సంబంధం లేదని. ఎలా చేస్తుందో ఏంటో చూద్దాం. ఒకసారి రవిచంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్తాం. రవిచంద్రారెడ్డి గారు, వాడి మాటలండి అవి అంటే వాళ్ళకేం గౌరవాలు ఇవ్వాల్సినవి గారులు స్త్రీలు అలా గౌరవాలు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. వాడి మాటలు అవి. మగాళ్ళను చంపుతారట, ఆడవాళ్ళను ఉంచుకుంటారట. వాసుదేవన్ గారు నమస్కారం. శివశంకర్ గారికి అలాగే మీకు 99 ప్రేక్షకులందరూ నమస్కారం. ఇది ఇప్పటి నుంచి వచ్చిన సంస్కృతి కాదు సార్. ఒక పద్ధతి పాడు లేకుండా ఏదైతే మొఘలులు ఆక్రమించినప్పుడు కూడా కోటల్లో అంతఃపురం మీద దాడి చేయటం, ఆ మైండ్ సెట్ ఏదైతే ఉందో, అప్పట్లో సహగమనాలు అంటే భర్త చనిపోతే యుద్ధంలో సహగమనం చేసేసేవాడు, అంటే అగ్నికి ఆహుతయ్యేవాళ్ళు. ఇలాంటి దాష్టీకాలు తట్టుకోలేని రాజరిక వ్యవస్థలో జరిగిన అన్యాయమైన దుర్మార్గమైన దాడుల నుంచి హిందూ స్త్రీలు వాళ్ళని వాళ్ళు రక్షించుకొని ఆత్మాభిమానంతో ఆత్మార్పణ చేసిన రోజులు అవి. ఈ రోజున తిరిగి ఆ భావజాలంతో మాట్లాడుతున్నారంటే సెక్యులర్ అనే ముసుగులో సూడో సెక్యులరిజంతో మైనారిటీల పేరుతో వాళ్ళని ఓటు బ్యాంక్గా ఉపయోగించుకోవడం కోసం వాళ్ళ మీద లేనిపోని సింపతి చూపిస్తూ హిందువుల్లో ఒక సెక్టర్ని కన్వీనియంట్గా చీల్చేయాలి. అంటే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా ఎస్టీలు, అంటే హిందువుల్లో కులాలు కావాలి. అదే ఆ ముస్లిం సాంప్రదాయంలో కానీ క్రిస్టియన్ సాంప్రదాయంలో కానీ ఉన్న వాళ్ళని ఓటు బ్యాంక్గా మార్చుకోవాలి. తద్వారా రాజకీయం గొప్పగా చేసాం, మైనారిటీ ఓట్ బ్యాంక్ అంతా కన్సాలిడేటెడ్గా పడుతుంది, హిందువుల్లో మేమేదో బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అనుకూలంగా ఉన్నామని చెప్పి ఒక చరిష్మాతో ఈ దేశాన్ని చాలా కాలం వెళ్ళారు సార్. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, నిజం చెప్పాలి. ప్రతి ఒక్కరూ భారతీయుడే, భారతమాత బిడ్డలే. కాబట్టి ఎక్కడ వివక్ష ఉండకూడదు. అట్టడుగున ఉన్న ఆఖరి వ్యక్తికి కూడా మేలు జరగాలి, ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదనే భావజాలంతో నరేంద్ర మోడీ గారు సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటే చాలా నవ్వులాటగా తీసుకున్నారు. కానీ నిజానికి నరేంద్ర మోడీ గారు ఆర్టికల్ 370 రద్దు చేశాక కాశ్మీర్లో టూరిజం చాలా గొప్పగా పెరిగింది. స్ట్రీట్లలో ఎక్కడ కూడా జవాన్ల మీద దాడి లేదు, రాళ్లు రువ్వడం లేదు, లేకపోతే కిరాయి మొక్కల అలజడి లేదు. లాల్ చౌక్ లో పాకిస్తాన్ జెండా బదులు సగర్వంగా ఇండియా జెండా ఎగురుతోంది. ఈరోజు భారతదేశానికి ఒక రాజ్యాంగం, కాశ్మీర్లు భారతదేశంలో అంతర్భాగంగా ఉండి దానికో రాజ్యాంగం, దానికో జెండా ఉండడం ఇన్నాళ్ళు మనకు కలిగిన అవమానం, భారత జాతికి కలిగిన అవమానం. భారత మాత కంట్రోల్లో ఉండి ఆ విధంగా లేకుండా ఇప్పుడు ఏదైతే చేశారో టూరిజం వల్ల అక్కడ ఉన్న కాశ్మీరీలందరూ, అక్కడున్న కాశ్మీర్లో ప్రజలు, భారత ప్రజలు ఎవరైతే ఉన్నారో, కాశ్మీర్ రాష్ట్రం సుభిక్షంగా తయారవుతుంది, ఆర్థికంగా ముందడుగు వేస్తుంది, ఇండస్ట్రీలు కూడా వచ్చేస్తున్నాయి, స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేశారు శ్రీనగర్ని. ఇవన్నీ కానీ ఇదే విధంగా కొనసాగితే ఇప్పటికే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ 40 రూపాయలు ఉన్న చికెను, అదే 40 రూపాయలు ఉన్న పాల ప్యాకెట్ అక్కడ 150 రూపాయలు, 200 రూపాయలు. వాటర్ బాటిల్ చూస్తే అదే విధంగా ఒక 5-6 రెట్లు లేకపోతే 10 రెట్లు రేట్లు. అదే విధంగా ఒక చికెన్ కిలో ఇక్కడ 200 ఉంటే అక్కడ 1500. ప్రతిదీ ఇన్ఫ్లేషన్. అక్కడ జరుగుబాటుకి డబ్బులు లేక, అక్కడ ప్రభుత్వాలు పట్టించుకోక, ఉల్టా వాళ్ళ సముదాయాన్ని వాళ్లే మోసం చేస్తూ, మిలిటరీ పేరుతో అరాచకాలు చేస్తూ, ఏం సార్ మేము అడుగుతున్నాం, అక్కడ ఉన్న మిలిటరీ ఒకే ఒక మతం, అక్కడున్న ప్రజలు ఒకే మతం, కానీ వాళ్ళ ప్రజల మీద వాళ్ళు చేస్తున్న అఘాయిత్యాలన్నీ. ఈరోజు బలూచ్లో వేరే మతం ఉందా సార్? లేదు కదా. బలూచ్లో ఉన్న వాళ్ళు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీ మీద? అంతా ఒకే మతం కదా, అందరూ పూజించేది వాళ్ళ మత గురువునే కదా, అదే అల్లానే కదా. మరి అటువంటిప్పుడు వాళ్ళలో ఒకరికి మీద ఒకరికి ఎందుకు ద్వేషం, ఒకరి మీద ఒకరికి ఎందుకు దాడులు జరుగుతున్నాయి? ఇదంతా మతం ముసుగులో జరుగుతున్నది. భారతదేశంలో ఉన్న సూడో సెక్యులరిజాన్ని ఆకాంక్షించి ఏదైతే ఈ రాజకీయ పార్టీలు ఓట్ బ్యాంక్ మార్చుకున్నాయో దాన్ని అనుకూలంగా తీసుకున్న శక్తులు మతం పేరు అడిగి మారణ హోమం ఏదైతే కాశ్మీర్లో సృష్టించారో, వాళ్ళ ఒరిజినల్ కోరిక ఏంటంటే
హిందువులు తిరుగుబాటు చేయాలి, ముస్లిం సముదాయాల మీద ఖచ్చితంగా దాడులు చేయాలి, తద్వారా ఈ దేశాన్ని నిట్టనిలువుగా తీర్చాలి. వాళ్ళ ఎత్తుగడ ఫలించలేదు వాసుదేవన్ గారు. హిందువులు ఎప్పుడు కూడా శాంతికాములుగా ఉన్నారు. అవసరమై తమ జోలికి వస్తే ఖచ్చితంగా రిటాలియేషన్ రేపు మీరు చూస్తారు రాబోయే రోజుల్లో పాకిస్తాన్ మీద ఎంత తీవ్ర జాలంతో ఉంటుందో. మనకి మతం మీద ద్వేషం లేదు, మానవత్వం మన ఆయుధం. కానీ అట్ ద సేమ్ టైం శత్రువు దాడి చేస్తే ఉపేక్షించే సమస్య లేదు. భారతదేశంలో హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా, మరి ఎవరైనా కూడా భారతీయులే అనే కాన్సెప్ట్ తో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. భారతీయులు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తల్లిని గౌరవించినట్టే ఈ దేశాన్ని గౌరవించాలి. మన పుట్టుకి ఆసరాగా నిలిచిన ఈ దేశం, అన్నం పెడుతున్న దేశం, చస్తే ఇక్కడే సమాధి అవుతున్న ఈ దేశంలో భారతదేశం మీద ప్రేమ లేకుండా భారత్ మాతాకి జై అని ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అండి, ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ రవిచంద్రారెడ్డి గారు, వందే మాత్రం పాడమంటే చాలా ఇబ్బందులు పడిపోతుంటారు. అందుకని ఆ భావజాలం ఉన్న వాళ్ళకి ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఆ భావజాలం ఉన్న వాళ్ళకి మాత్రమే అండర్లైన్. సార్, అనేక దేశాల్లో ముస్లిమ్స్ ఉన్నారు. ఇరాన్ కి ఇరాక్ కి వార్ జరిగింది. అక్కడ ఉన్నది రెండు దేశాల్లో ఒకే మతం కదా, ఒకరినొకరు ఆదరించుకొని గలే మిల్నా చోడకే క్యోన్ జంగ్ కియే. ఖచ్చితంగా కూడా ఈ భావ దారిద్ర్యానికి కారణం మతం అనేది ఒక ముసుగు మాత్రమే, మానవత్వం లేకుండా. రైట్ రవిచంద్రారెడ్డి గారు, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. రమీజ్ రాజా మా బయట ఒకసారి చూద్దాం, దాన్ని తర్వాత అనలైజ్ చేద్దాం. ఆయన ఏం మాట్లాడాడు క్రికెట్ బోర్డుకి సంబంధించి 50% ఫండింగ్ పాకిస్తాన్కి మన బీసీసీఐ ఇస్తోంది. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు చూద్దాం. आईसीसी की फंडिंग पे 50% चलता है और आईसीसी फंडिंग ये होती है कि वो टूर्नामेंट्स कराते हैं और उसके जो पैसे हैं वो अपने मेंबर बोर्ड्स में बांट देते हैं। और वो जो आईसीसी की फंडिंग है वो 90% इंडियन मार्केट से आती है। सो हमें एक तरह से इंडिया के बिजनेस हाउसेस पाकिस्तान क्रिकेट को चला रहे हैं। और कल को अगर इंडियन प्राइम मिनिस्टर ये सोच लेती कि हम पाकिस्तान को फंडिंग नहीं देंगे तो ये क्रिकेट बोर्ड जो है ये कोलैप्स भी हो सकता है। पाकिस्तान क्रिकेट बोर्ड आईसीसी की फंडिंग पे 50% चलता है और आईसीसी फंडिंग ये होती है कि वो टूर्नामेंट्स कराते हैं और उसके जो पैसे हैं वो अपने मेंबर बोर्ड्स में बांट देते हैं। और वो जो आईसीसी की फंडिंग है वो 90% इंडियन मार्केट से రైట్, చూసారు కదండి. ఇప్పుడు ఈ ఫండింగ్ ఆపేస్తే వాళ్ళకి దిక్కు దివాణం, కనీసం దాన్ని ఏమంటారు, వాళ్ళ కిట్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితి. ఇప్పటికే ఆ దేశం బార్డర్లోకి ఆర్మీ వెహికల్స్ని, యుద్ధ ట్యాంకులు నడపాలంటే పెట్రోల్ లేదు, గ్యాస్ లేదు. గ్యాస్ రిజర్వ్స్ 20% పడిపోయినాయి, ఆయిల్ రిజర్వ్స్ 80% పడిపోయినాయి. ఈ పరిస్థితుల్లో వాళ్ళ బార్డర్ దాకా వస్తే ఈ ఎండాకాలంలో వాళ్ళకి తాగడానికి మంచినీళ్ళు కూడా సరఫరా చేయలేని పరిస్థితి. మరోపక్క నిన్న మొత్తం 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి కూడా ప్రధానమంత్రి కార్యాలయం ఆయన ఆబ్సెన్స్లో డైరెక్షన్స్ ఇచ్చింది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ బందీగా చేసుకుని హాస్పిటల్లో పెట్టారు. అదేదో ఆయనకి ఇబ్బంది, చెప్పుకోలేని చోట ఇబ్బంది ఏర్పడిందని అక్కడ పెట్టారు ఆయన్ని. ఆర్మీ చీఫ్ ఎక్కడా కనిపించట్లా. సో చూసారు కదా ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే. శివశంకర్ గారు మీకేమనిపిస్తుంది? యాక్చువల్గా వాళ్ళు అంతర్గత ఆర్థిక పరిస్థితి కానీ, సామాజిక పరిస్థితి కానీ పాకిస్తాన్ది ఏం బాగాలేదండి. ప్రజల సంక్షేమం గాలికి వదిలేసింది. నాకు అనిపిస్తుంది ఏంటంటే అక్కడ ఒక డెమోక్రసీ కాన్స్టిట్యూషనల్గా పరిపాలన సాగటం లేదు. సైన్యం చేతిలోకి కీలుబొమ్మగా తయారైంది అక్కడ ప్రభుత్వం. సైన్యం మొదటి నుంచి కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి ద బిగ్గెస్ట్ డిఫెక్ట్ ఏంటంటే సైనిక పరిపాలన లేదు. అంటే నామమాత్రంగా ప్రభుత్వం ఉన్నప్పటికీ సైనిక చేతిలో కీలుబొమ్మగా మారడం. ఈ పరిస్థితుల్లో వాళ్ళ ప్రజల అసంతృప్తి నుంచి డైవర్ట్ చేయడానికి వాళ్ళు వేసినటువంటి ఎత్తుగడగా నేను దాన్ని పరిగణిస్తున్నానండి. ఎందుకంటే భారత్తో విద్వేషం అయితే పాకిస్తాన్ ప్రజలు కొద్దిగా సమస్యలన్నిటి ఆలోచన నుంచి పక్కకెళ్తారన్నటువంటి ఆలోచన ఎప్పుడూ పాకిస్తాన్కి ఉంటుందండి. అందుకనే అనేక వార్లు గతంలో మనతో చేయడం కానీ ఆ విద్వేషాన్ని సజీవంగా ఉంచుతారు. సో ప్రజలను దీన్ని దృష్టిని మళ్లించడానికి ఈ రకమైనటువంటి ఎత్తుగడలు వేయడం ఒకటోది. రెండవది ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు సాధారణ స్థితికి రావడం వాళ్ళకి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ స్థానిక ప్రజల మద్దతు కోల్పోబోతున్నారు.
ఇప్పటికీ అక్కడ ఆర్థిక యాక్టివిటీ బాగా డెవలప్ అయింది. డెవలప్ అయ్యాక ఎవరు కూడా వాళ్ళని సమర్థించే స్థితిలో లేరు. ఇది కూడా ఒక రకంగా టెర్రరిజానికి ఒక పెను విఘాతం ఏర్పడుతుంది. దానివల్ల ఈ లష్కరే తోయిబాలు కానీ, ఈ జైషే మహమ్మద్ కానీ, ఇంకొకటి ఏంటంటే ఇది ఏదో ఆకతాయంగా జరిగిన ఇన్సిడెంట్ కాదు వాసుదేవన్ గారు. చాలా వ్యూహాత్మకంగా గతంలో ఉర్దూ పేర్లు ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ కి బదులుగా ఇప్పుడు రెసిస్టెంట్ ఫ్రంట్ అని ఇంగ్లీష్ పేర్లతో వీళ్ళు ఒక 4 లష్కరే తోయిబా, జైషే అహ్మద్ 4 సంస్థలను ఏర్పాటు చేశారు. ఇంగ్లీష్ పేర్లతో ఉండేటట్టయితే ఇక్కడ పాకిస్తాన్ మీద ఉన్నటువంటి నెగటివ్ థాట్ తీవ్రత తగ్గుతుంది అనేటువంటి ఆలోచన కుట్ర ఇక్కడ మనకు కనిపిస్తుంది. వెనక నుంచి వాళ్ళే నడిపి వాళ్ళ సభ్యులు అందులో ఉండి పాక్ ఆర్మీ వాళ్ళే అందులో ట్రైనప్ ఇచ్చి ఇదంతా కూడా భారతదేశాన్ని డిస్టాబిలైజ్ చేసి వాళ్ళ తాలూకు అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మన దేశం తాలూకా ఆర్థికంగా ఎదుగుతుంది. మన దేశం మీకు తెలియంది కాదు, ప్రపంచంలోనే అత్యంత స్పీడ్గా ఎదిగే దేశం భారతదేశం ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక కంటగింపుగా ఉంది. భారత్ రేపు పొద్దున్న సూపర్ పవర్గా ఎదిగితే మనకు చాలా ఇబ్బంది కాబట్టి మనం నాశనం అయిపోయాం కాబట్టి ఆ దేశాన్ని కూడా నాశనం చేద్దామన్నటువంటి ఆలోచనతోటి ఆ దేశం వేసిన ఎత్తుగడ అది ఎంత మాత్రం పారవు. ఇక్కడ ఉన్నది అత్యంత బలవంతమైనటువంటి ప్రధానమంత్రి. నేషనల్ అఫైర్స్లో కానీ, ఇంటర్నేషనల్ అఫైర్స్లో కానీ, ప్రపంచ దేశాల్లో దృష్టిలో కానీ అత్యంత బలవంతమైనటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన వెంట ప్రతి ఒక్క ప్రజలు కూడా ఉంటారు, పార్టీలు కూడా ఉండి తీరాలి. ఇది ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించింది. ఇది ఒక రకంగా పాకిస్తాన్ మన మీద చేసిన దాడిగా పరిగణించాలి. పహల్గావ్ సంఘటనని దాడిగా పరిగణించి తీవ్ర చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మీ ద్వారా భారత ప్రధాని గారిని కోరుతున్నాను. రైట్, మనతో పాటు సార్ శివశంకర్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. వైసీపీ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ కాకుమాన్ రాజశేఖర్ గారు నమస్కారం. అలాగే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారికి కూడా నమస్కారం. రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్లే ముందు పాకిస్తాన్లో ఒకప్పుడు ప్రజా ప్రాతినిధ్యం వహించిన ఒక వ్యక్తి, ఆయన ఈరోజు ఏ దుస్థితిలో ఉన్నాడో హర్యానా వచ్చేసి అక్కడి నుంచి వచ్చి హర్యానాలో ఐస్ క్రీమ్లు అమ్ముకుంటున్నాడు. ఆ ఇమేజ్ కూడా మనం చూడొచ్చండి. ఆయన పేరు కూడా అక్కడ చానాళ్ళు ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. ఉండి ఇక్కడికి వచ్చి ఐస్ క్రీములు అమ్ముకునే పరిస్థితి. రాజశేఖర్ గారు అంటే వాళ్ళు చెప్తున్నారు కదా, అంటే మాకేం సంబంధం లేదు, మాకేం హిందూ వ్యతిరేకత లేదు, మేమేదో డెమోక్రటిక్ పేరులోనే ఇస్లామిక్ రిపబ్లిక్ అని ఉంది, సరే ఉన్నంతలో కాస్త కూస్త డెమోక్రటిక్ ఉంటారనుకుంటే ఇలాంటి పిచ్చి వేషాలు. ఫార్మర్ పాకిస్తానీ ఎంపీ దేవయ్య రామ్ ఆయన 2000లో హిందువులకి మీద జరుగుతున్న దౌర్జన్యాలకి సహించలేక వచ్చేసాడు. వచ్చి ఐస్ క్రీమ్ అమ్ముకుంటున్నారండి ఆయన హర్యానాలో. ఆయన ఏమంటున్నాడంటే హీ వుడ్ బి ద ఫస్ట్ టు టేకప్ వెపన్ అగైన్స్ట్ పాకిస్తాన్. ప్రధానమంత్రి అనుమతిస్తే మొట్టమొదటి ఆయుధం పట్టుకొని బార్డర్కి వెళ్ళేది నేనే. ఆయన ఒక ఎంపీ అండి, మైనార్టీలు అక్కడ మైనార్టీలు రిప్రజెంట్ చేసి హిందువుల మీద 2000 సంవత్సరంలో జరిగిన అకృత్యాలకి నిరసనగా రాజశేఖర్ గారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారంటే అంటారు, మరి ఇవన్నీ మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి కదా. దాన్ని పట్టుకొని కాంగ్రెస్ నాయకులు అదేదో ఆయన్ని దునుమాడే ప్రయత్నం, ఆయన మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూస్తున్నారు రాజశేఖర్ గారు? గుడ్ మార్నింగ్ సార్. ప్యానల్ ఉన్నటువంటి మిత్రులంతా కూడా ముందుగా నమస్కారాలు. పాకిస్తాన్కి సంబంధించి ఇది కొత్త విషయమే కాదు. మొట్టమొదటి నుంచి కూడా ఈ టెర్రరిజాన్ని అనేది పెంచి పోషిస్తున్నారు అధికారికంగా అని ఒక మాటలో చెప్పచ్చు. ఎందుకంటే ఈరోజు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిందని ఇప్పుడు ఏదో కొత్త విషయాలు మనం తెలుసుకుంటున్నాం అంటే అది పొరపాటు. అది గతంలో మరి ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా మరి ఇండియాని ఏదో ఒక విధంగా అస్థిరపరచాలనేటువంటి ఇప్పుడే శివశంకర్ గారు చెప్పాడు. ఆర్థికంగా మరి ప్రపంచవ్యాప్తంగా బలపడుతుందంటే వాస్తవం అది. ఎందుకంటే అది ఆర్థికంగా భారతదేశం మరి ఎక్కడో ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి స్థితి నుంచి ఈరోజు 5వ స్థానానికి తీసుకుంటే
4-5 స్థానాలకు వచ్చినట్టు బ్రిటిష్ ఉండేది అప్పుడు. బ్రిటిష్ని కూడా తలదన్నే విధంగా మరి మన దేశం ముందుకు రావడం, బ్రిటిష్ మరి ఇంగ్లాండ్ని వెనక్కి నెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆర్థిక. సో అలాంటి పరిస్థితులు భారతదేశం శరవేగంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాను మన మీద ఏదో ఒక విధంగా భారతదేశాన్ని అస్థిరపరచాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ జరిగిన ఈవెంట్ ఇటీవల గత కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్లో బాంబ్ బ్లాస్ట్లు కానివ్వండి, అనేక దేశంలో అనేక ప్రాంతాల్లో మరి బాంబ్ బ్లాస్ట్లు అంటే స్లీపర్ సెల్స్ లాగా, పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ లాగా భారతదేశంలో వీళ్ళు విస్తరించిపోయి ఆ విస్తరించినటువంటి వాళ్ళని ఏరివేయాల్సినటువంటి అవసరత స్పష్టంగా ఇప్పుడు కనపడతా ఉంది. మన కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన కానీ మనం ఒక్కసారి కానీ మరి సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశం. ఎందుకంటే భారతదేశం కూడా కొంత అలసత్వం వల్ల కూడా ఇలాంటి పెట్టలేకపోతాం. కొన్ని నిర్ణయాలు అనేటువంటిది కొన్ని తీసుకోవాల్సిన కఠినమైనటువంటి నిర్ణయాలు, లాభ నష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అన్నిటిని అధిగమించి భారతదేశ మరి ఔన్నత్యానికి లేదా ఐక్యతకి సంబంధించినటువంటి అంశాల్లో రాజీ లేని పోరాటం చేయవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే ఒకప్పుడు పాకిస్తాన్ ఒకళ్ళ మీద ఆధారపడే స్థాయి నుంచి స్వతంత్రంగా అన్ని వ్యవహారాలన్నీ నడిపించుకునే స్థాయికి ఇప్పుడు ఎదిగింది ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు చూడండి, కయ్యానికి కాలు దువ్వుతున్నారంటే గతంలో ఏదో ఒక దేశం వెంటుండి నడిపించి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు ముందుకు నడిపిస్తున్నటువంటి ఆయుధాలు సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మా దగ్గర స్వతంత్రంగా మా దగ్గర ఈ ఆయుధాలు నిన్నగా మొన్న ఒక ట్రైల్ మిసైల్స్ ట్రైల్ కూడా వేసి చూసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు. అంటే దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ వార్. మనం ఇప్పుడు దాన్ని ధీటుగా తిప్పుకోవటానికి మనకేం ఇబ్బంది లేదు, లేదా వాళ్ళకి మించినటువంటి ఆయుధాలు, వాళ్ళకి మించినటువంటి శక్తి మన దగ్గర ఉంది. దానికి భారతదేశం భయపడాల్సిన అవసరం లేదు, ఆ విషయంలో వెనక్కి దక్కాల్సినటువంటి అవసరం కూడా. కానీ నేనేమంటానంటే వాళ్ళు కావాలని మరి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఇంకా చేస్తా ఉంటారు. కాబట్టి దీని విషయం నేను ఒకటే చెప్పదలుచుకున్నా, వాళ్ళు కయ్యానికి కాలు, కానీ దీనికి శాశ్వత పరిష్కారం అనేటువంటి దాని దిశగానే భారతదేశం ముందుకు నడవాల్సిన అవసరం. ఇప్పుడు నిన్నగాక మొన్న జరిగినటువంటి సంఘటనలో, కాశ్మీర్ జరిగిన సంఘటనలో మరి ఏదైతే పర్యాటకులు వెళ్ళినటువంటి ప్రాంతాల్లో కూడా కొంత సెక్యూరిటీ అరేంజ్ చేయాలి. ఇంటెలిజెన్స్ కొన్ని సందర్భాలు ఫెయిల్ అవుతున్నటువంటి దానికి కారణమే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇవి కొద్దిగా మనం పటిష్టం చేసుకోవాల్సిన పరిస్థితులు. ఇప్పుడు ఒక పార్టీ అనేది ఒకటి కాదు, భారతదేశ పౌరులుగా భారతీయులుగా మనం భారతదేశాన్ని మనం బలపరచాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అది ఏ పార్టీ అన్నా అధికారంలో ఉంది. భారతదేశానికి సంబంధించిన విషయాలు మనం రాజీ లేకుండా ఉండాలి. పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయినా లేదా వైసీపీ ఇంకో పార్టీ ఏ పార్టీ అయినా కూడా కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఇది. దానికి ప్రతి ఒక్కరు కూడా ఆసన్నంగా అవసరం ఉంది అని తెలియజేస్తారు. రైట్ రాజశేఖర్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి విద్యాసాగర్ గారి దగ్గరికి వెళ్ళాం. విద్యాసాగర్ గారు, ఈ జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్నింటి మీద నిన్న అంతర్జాతీయ సమాజం ఎలా రెస్పాండ్ అయిందో చూసాం. పాకిస్తాన్ నుంచి అక్కడ వివిధ దేశాల దౌత్యవేత్తలు తమ కుటుంబాలని వాళ్ళ సొంత చిన్న సబ్మిషన్ అండి, కైండ్లీ మిగిలిన వాళ్ళు మ్యూట్లో ఉన్న ప్రార్థన ఎక్కడో ఎవరో మాట్లాడుతున్నట్టుంది. ఇప్పుడు విద్యాసాగర్ గారు మాట్లాడేప్పుడు మిగిలిన వాళ్ళు దయచేసి మ్యూట్లో ఉండే ప్రార్థన. సో ఈ మొత్తం డెవలప్మెంట్స్లో ఏంటంటే దౌత్యవేత్తలు తమ కుటుంబాలను వెనక్కి పంపించేస్తారు. యూకే, ఆస్ట్రేలియా, యుఎస్ ఆల్రెడీ పంపించేశారు కేవలం దౌత్యవేత్తలు. అంటే వార్ ప్రిపేర్డ్నెస్ సంబంధించిన వాతావరణం చాలా స్పష్టంగా నిన్న ప్రధానమంత్రి మోడీ వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చిన తర్వాత, త్రివిధ దళాధిపతులతో సమావేశం తర్వాత మీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం, ఎలా అయినా కౌంటర్ చేయండి అని. అవతల లీటర్ పెట్రోల్ కొనుక్కోవడానికి పైసలు లేవు వాళ్ళ దగ్గర, చిరిగిపోయిన యూనిఫామ్లు, బూట్లు కూడా లేవు, బార్డర్ దగ్గరకు వస్తే మంచినీళ్లు సరఫరా చేసే వ్యవస్థలు లేవు. 250 మంది ఆఫీసర్స్ విధుల నుంచి తప్పుకున్నారు, రాజీనామా అనే మాట మనం నమ్మలేం. ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో తెలియట్లేదు, గూగుల్లో ఎతికినా గ్రోక్లో ఎతికినా కూడా దొరకట్లా. ప్రైమ్ మినిస్టర్ని బంధించేసి ఏదో రోగం చెప్పి ఆయన హాస్పిటల్లో పెట్టారు. సో మొత్తానికి ఏంటంటే ఆర్మీ నెమ్మదిగా కంట్రోల్లోకి తీసుకుంటుంది. మనకి తెలిసింది యాహ్యా ఖాన్ నుంచి చూసిన యాకూబ్ ఖాన్, జియావుల్ హక్ అండ్ పర్వేజ్ ముషారఫ్ వీళ్ళందరినీ చూసాం. వాళ్ళు అధికారాలను ఇలాగే తీసుకుంటారు. ప్రధానమంత్రుల్ని, ప్రెసిడెంట్స్ని వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళే తీసేస్తారు, వాళ్ళే అధికారంలోకి వస్తారు. ప్రపంచంలో 197 దేశాలుంటే ప్రతి దేశానికి సైన్యం ఉంది.
కానీ సైన్యం కోసం ఒక దేశం అనేది ఇక్కడే చూస్తున్నాం మనం. వాళ్ళు దాన్ని దేశం అంటారు, ఒక టెర్రరిస్ట్ అవుట్ఫిట్గానే మనం చూస్తాం. ఇవాళ అక్కడ పరిస్థితి ఏంటంటే అండి, నిన్న డాన్ పాకిస్తాన్లో ప్రముఖ దినపత్రిక అది ప్రచురించింది, 80% ఆయిల్ రిజర్వ్స్ లేవంట, ఇప్పుడు తరిగిపోయినాయంట. గ్యాస్ రిజర్వ్స్ అయితే 20% అట. వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని ఇంక యుద్ధానికి దిగుతారని ఏకిపారేసింది వాళ్ళ పత్రికే. విద్యాసాగర్ గారు. గుడ్ మార్నింగ్ వాసుదేవ్ గారు, అట్లాగే పెద్దలందరికీ కూడా నా నమస్కారం. సో ఒక వర్డ్ అయితే సింగిల్ వర్డ్ లో మీకు దీని గురించి చెప్పి ఐ విల్ ఎంటర్ ఇన్ ద డిస్కషన్. మనం ఒక నెల తర్వాత లాహోర్ లో టీ టిఫిన్ చేయొచ్చు ఆఫ్టర్ 1 month. ఖచ్చితంగా ఇట్ కెన్ బి డన్ బై ద అవర్ ఫోర్సెస్. పిఓకే అనేది ఎప్పటి నుంచో ఉన్న అంశం, అది ఖచ్చితంగా ఇండియాలో ఇప్పుడు కలవటం తథ్యం. పిఓకే కలుస్తుంది, బలూచిస్తాన్ వెళ్ళిపోద్ది వాళ్ళ చేతుల నుంచి, ఖైబర్ పఖ్తూన్ఖ్వా వెళ్ళిపోద్ది వాళ్ళ చేతుల్లో నుంచి, మన పంజాబ్ ప్రావిజన్స్ అండ్ పంజాబ్ ప్రావిజన్స్ ఇండియాలో కలుస్తుంది. వాళ్ళకి మిగిలేదు ఒక్కటే, సింధు ప్రావిజన్స్. అది తప్ప ఇంకేం మిగలదు వాళ్ళకి. మీరు పెట్రోల్ డీజిల్ గురించి మాట్లాడుతున్నారు. జస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి వనరులు ఈ రోజు యుద్ధం చేయడానికి 7 రోజులకు సరిపడే ఉన్నాయి. 7 రోజులు మాక్సిమం 10 days. 10 days లో వాళ్ళు మొత్తం పారిపోతారు. 1971 యుద్ధంలో 90,000 మంది బందీలు పట్టుబడితే ఈరోజు ఖచ్చితంగా 3 లక్షల నుంచి 4 లక్షల మంది భారతదేశం వాళ్ళ సైనికులు బందీలుగా చేసుకోబోతోంది. ఇండియా మ్యాప్ మారబోతోంది వాసుదేవన్ గారు. గ్లాడ్ దట్ మీరు చాలా చక్కగా అనలైజ్ చేశారు. మీరు అన్నట్టు లాహోర్ దాకా మన నెక్స్ట్ బార్డర్ లాహోరే. ఎందుకంటే 1960 ట్రీటీ తీసుకున్నా, ఇండస్ వాటర్ ట్రీటీ తీసుకున్నా, దాని నుంచి మనం వైదొలిగిన తర్వాత దాని నుంచి వాళ్ళు ముందర చెప్పారు మేము సిమ్లా అగ్రిమెంట్ మేము ఒప్పుకోమని. మంచిదే, మీరు ఒప్పుకోమాకండి. 13,500 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి ధారాదత్తం చేసిన ఆనాటి ప్రధానమంత్రి నిర్వాకం నుంచి ఇవాళ మనం బయటపడతాం. అక్కడ దాకా మనదే. కానీ ఇంకో సమస్య ఇక్కడున్న ఈ 28 కోట్ల మందిలోనే ఎంతమంది లాయలో మనకి తెలియదు. గోల్ అదొకటి. మళ్ళీ కొత్త తలకాయనప్పుడు ఎన్ని తెచ్చుకోవాలి. వాసుదేవన్ గారు, తొక్కి పడేస్తుంది దేశం, గుర్తుపెట్టుకోండి. నలి పడేస్తుంది, అంత ఈజీగా లేదు. ప్రధానమంత్రి గారు చాలా 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 క్లియర్ గా చెప్పారు. మీరు కలలో కూడా కల్పనకి జాదా అన్నాడు ఆయన. ఒకటే మాట, మీరు ఊహల కంటే ఎక్కువ. అంటే వాళ్ళు ఏమించుకుంటున్నారు అంటే, మహా అయితే చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు అక్కడ ఏదో వచ్చి 4 విమానాలు వస్తే బాంబులు వేస్తాయని అనుకుంటున్నారు. కాదు, వాళ్ళ ఊహల కంటే మించి, వాళ్ళు ఊహించలేనటువంటి దాడులు జరగబోతున్నాయి. ఇంకో మాట నా ప్రధానమంత్రి గారు, ఉగ్రవాదాన్ని వెతికి మట్టిలో కలిపేస్తామన్నారు. ఉగ్రవాదం వెనకలు ఉన్న వాళ్ళని కూడా. యు టేక్ మై వర్డ్ మిస్టర్ వాసుదేవన్ గారు, టుడే ఆసిఫ్ మునీర్ ను ఇండియాలో హ్యాంగ్ చేయబోతారు, గుర్తుపెట్టుకోండి. ఇండియా ఇస్ గోయింగ్ టు డిక్లేర్ దట్ బాస్టర్డ్ యాజ్ ఎ టెర్రరిస్ట్. India will bring that fellow into the country and we are going to hang by the Supreme Court. Even now, Pakistan negotiations ఇండియాతో చేస్తున్నది కూడా అదే. ఏమని, మీరు ఆసిఫ్ మునీర్ని టెర్రరిస్ట్గా డిక్లేర్ చేసుకోండి, మేము పట్టించేస్తాం, మనం తీసుకెళ్ళిపోయి ఊరేసుకోండి. సమస్య అంతా వాడి వల్లే, వాడు మాట్లాడడం వల్లే 2 countries థీరీని తీసుకొచ్చింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో చూద్దాం. కాసేపు ఆయనే అందాం, ఆయన ఏం మాట్లాడాడో చూద్దామండి ఒకసారి. कहानी अपने पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है, ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the 2-nation theory that was laid there. That we are 2 nations, we are not 1 nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have విద్యాసాగర్ sacrificed గారు వాళ్ళ immensely. 4 fathers, 5 fathers, 6 fathers చాలా చెప్పారట.
మన దేశ ప్రజల ప్రాణాల తీసి ఆ రక్తంతో వాళ్ళు అక్కడ రక్త తర్పణం చేసుకుని ఏర్పాటు చేసుకున్న ఒక అవుట్ఫిట్, అది దేశం కాదు. అది 197 దేశాలు ఉంటే అని అనుకుంటే 196 దేశాలు అదొక అవుట్ఫిట్. దాన్ని ఎవరు కన్సిడర్ కూడా చేయరు. ఇంకేమంటాడు అతను, మా మా అంబిషన్స్ డిఫరెంట్ అండ్ ఇన్సెసెంట్ స్ట్రగుల్ చేశారట. అంటే అంత నిరంతరాయంగా వాళ్ళు చేసిన స్ట్రగుల్ ఏంటంటే పక్క దేశంలో జొరబడి పర్టికులర్గా ఎంచి మరి మీ మతం ఏంటో ఎంచి ప్యాంట్లు చించి చూసి ఆపరేషన్ అయిందా లేదా చెక్ చేసుకొని అప్పుడు చంపి ఛాతీ మీద కాలు పెట్టి చంపుతూ మీ మగాళ్ళని చంపుతాం, మీ ఆడాలను ఉంచుకుంటాం. దట్ ఈస్ ద వర్డ్ అటర్డ్ బై దట్ మూసా. రగిలిపోదండి ఈ దేశం. నో ఇక్కడ వాసుదేవన్ గారు వాట్ ఈ సెడ్ ఇన్ స్పీచ్ అంటే the Hindus is different and Muslims is different and the customs is different, thoughts is different, religious practice is different, we are completely different from the Hindus అని చెప్తున్నాడు ఆయన. అంటే ఆ మెసేజ్ ఎవరికి ఇచ్చారు? దట్ ఈస్ ద పాయింట్ హియర్. హీ ఈస్ గివింగ్ దట్ మెసేజ్ ఆల్ ది ముస్లిమ్స్ ఇన్ ద కంట్రీ, ఆల్సో ఇన్ ఇండియా. అక్రాస్ ద గ్లోబ్ ఇచ్చారండి, నాట్ ఇన్ ద కంట్రీ, అక్రాస్ ద గ్లోబ్. అంటే ఇది ఏంటంటే ఉన్న దేశాల్లో ఉన్నటువంటి కలిసి ఉన్నటువంటి హిందూ ముస్లిం కలిసి ఉన్నటువంటి దేశంలో అంటే ఈజ్ బర్నింగ్ ద ఫీలింగ్స్. అంటే మనం సపరేట్ అంటే మన 2 దేశాలు అంటే ఆల్రెడీ 2 దేశాలు అంటాడు. అంటే ఇది ఇండియా కూడా 2 ముక్కలుగా చీలిపోవాలన్నదే తన ఆలోచన ఆ మాట తీరులో. నాట్ ఓన్లీ ఫర్ పాకిస్తాన్ ఏర్పడే ముందు ఈ దేశంలో 25 లక్షల మంది చచ్చిపోయారు. 30 రోజుల్లో 25 లక్షల మంది చచ్చిపోయారు. ఒక్క కోల్కతాలో 5 లక్షల మంది చచ్చిపోయారు. ఒక కోల్కతాలో 5 లక్షల మంది చచ్చిపోయారు. ఒక దేహంలో నుంచి ఒక పార్ట్ కట్ చేస్తే ఏర్పడినటువంటి దేశం పాకిస్తాన్. అది ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుల యొక్క ఫీలింగ్. ఇది దేహంలో ఉన్నటువంటి ఒక భాగం కట్ చేసి ఇచ్చాం వాళ్ళకి. ఈ రోజు ఈ దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నారు, దేహాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. We are not going to spare. Today India is not going to spare. I am telling today, we'll go in next 30 days to Lahore, where the Bhagat Singh hanged by the Britishers, where Bhagat Singh studied, City College of Lahore. We are going to take the lunch or dinner or coffee or tiffin. Next 30 days, you see, Mr. Vasudevan. I appreciate your true spirit, sir. Sorry. That India map is going to change in globally. మన మ్యాప్ చేంజ్ కాబోతుంది. మన గూస్ బంప్స్ నిజంగానే విద్యాసాగర్ గారు మీరు మాట్లాడుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒకసారి శివశంకర్ గారి దగ్గరికి వెళ్తాం. శివశంకర్ గారు, మీ దగ్గరికి వచ్చే ముందు అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యని కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి. భయమో భీతో లేకపోతే అనివార్యతో లోపల కడుపులో ఏమున్నా సరే బయటికి చెప్పకపోతే ఎంబడపడి తరుముతారన్న ఒక రకమైన భయోత్పాతమో ఆయన్ని ఏం మాట్లాడించిందంటే, మనకి పాకిస్తాన్ అరగంట దూరంలో కాదు, కనీసం చెప్పుకోవడానికి వీలైనంత దూరంలో ఉంది. ఆయన అంటాం 50 ఏళ్ళు వెనకబడి ఉంది మనకన్నా. ఆయన అన్న ఆ ఇమేజ్ కూడా, అంటే ఆయన మాట్లాడిన దానికి సంబంధించిన ఇమేజ్ కూడా చూడొచ్చు. అంటే ఇంతకుముందు ఎప్పుడు ఓవైసీలో ఈ టోన్ అండ్ టెనర్ మనం వి డి నాట్ నోటీస్. ఒక సీనియర్ బ్యూరోక్రాట్గా మీరు అక్రాస్ ద కంట్రీ మీరు చూశారండి. రకరకాల రాష్ట్రాలు, భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, నాగరికతలు అన్నీ చూశారు. ఓవైసీని చూశారు. ఓవైసీలో గణనీయమైన మార్పు వచ్చిందంటే కారణం దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మీరేమంటారు? ఖచ్చితంగా అండి. ఓవైసీ ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే, ఎప్పుడు ఎన్ఐఏ వాళ్ళు హైదరాబాద్లో ఇన్వెస్టిగేషన్ చేసినా సరే, ఎప్పుడు టెర్రరిస్ట్ దాడి జరిగినా సరే డిఫరెంట్గా మాట్లాడిన వ్యక్తి. నేను కూడా చాలా సంతోషించాను ఆ మార్పుకి. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చారు ఓవైసీ గారు. ఇప్పుడు నేషనల్ మెయిన్ స్ట్రీమ్లోకి రావడం అన్నది మనందరము ఆనందదగ్గ విషయమే. సో ఆయన మాట్లాడిన మాటల్లో ఏంటి అంటే, ఇప్పుడు అర్థమైందా లేదా వేరే రీజన్తో మాట్లాడన్నది మనం పక్కకు పెడితే, ఇప్పుడు కరెక్ట్ లైన్లోకి వచ్చిన వ్యక్తిగా మనం ఆయన్ని అభినందించవచ్చు. సార్, అది కడుపులో వచ్చిందా, పెదవి నుంచి వచ్చిందా సార్? అది మీకు ఎలా అనిపిస్తుంది? అది ఎక్కడి నుంచి రానివ్వండి, పెదవి నుంచి వస్తే పృథ్వీ దాటుతుంది కదా. సో ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ప్రపంచమంతా వింటుంది. ఇక రెండవది ఏంటంటే,
మనము భారతదేశము వీఆర్ నాట్ అగెనిస్ట్ ముస్లిం రిలీజన్. సో ఇది ఇండియన్ ముస్లిమ్స్ బాగా అర్థం చేసుకుంటే వీఆర్ నాట్ అగెనిస్ట్ ద ముస్లిమ్స్. వీ రికగ్నైజ్ ద హిస్టరీ. మిడియవల్ హిస్టరీలో మనం అందరము కూడా ముస్లిం రూలింగ్లోనే ఉన్నాం. దట్ వాజ్ ద ఫ్యాక్ట్. చెరిగిపోయేది కాదు అది. సో హిందువులు ముస్లిమ్స్ ఎప్పుడు కూడా మత ఘర్షణలు లేవు. ముస్లిం రూలర్ ఉండేటప్పుడు తన ఆధిపత్యం నిలుపుకోవడానికి హిందువులు ఓచకోత కోసినటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ మత ఘర్షణలు చాలా తక్కువ హిస్టరీలో. ఈ టూ నేషన్ థియరీ ఏదైతే ఆయన పాకిస్తాన్ అతను చెప్పాడో, టూ నేషన్ థియరీ తరువాత జిన్నాయే ఒప్పుకున్నాడు. ఇట్ ఈజ్ ఎ ఫెయిల్డ్ కాన్సెప్ట్. నేను అన్నెసెసరీగా టూ నేషన్ థియరీని ప్రమోట్ చేశాను, మత బేస్ మీద పాకిస్తాన్ డిమాండ్ చేశానని ద ఫాదర్ ఆఫ్ నేషన్ పాకిస్తానే ఒప్పుకున్నాడు, బాధపడ్డాడు. శివశంకర్ గారు ఒక్క మాట అదే ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని చెప్పే మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ లో గుండెపోటు వచ్చి హాస్పిటల్కి పోవాలంటే అంబులెన్స్ చచ్చిపోయిన దరిద్రమైన కంట్రీ అది. ఈ అంబులెన్స్. ఇప్పుడు విజయసాగర్ గారు ప్లీజ్, ఇక్కడ ఏమైందేనంటే టూ నేషన్ అతని చరిత్ర తెలియదు. ఆ సైనిక చీఫ్కి చరిత్ర తెలియదు. ఆయన ఇంగ్లాండ్లో చదువుకొని వచ్చాడు. ఇప్పుడు ఎవడో చెప్పిన చరిత్ర చెబుతున్నాడు. మరి అంత ధైర్యము ఇది ఉంటే నీ ఫ్యామిలీని ఎందుకు వేరే కంట్రీకి పంపించేసావు అగమేఘాల మీద ప్రత్యేక ఫ్లైట్లో? సార్ ఆయనే అక్కడ లేడు సార్. మీరు ఆయన ఫ్యామిలీ సంగతి అంటే ఆయనే అక్కడ లేడు. గూగుల్లోను గ్రోక్లోను ఎతికేస్తున్నారు. ఆయన ఎక్కడున్నాడు, ఏ బంకర్లో దాక్కున్నాడో తెలియదు. వీళ్ళే క్యాప్టివ్గా చేసి ఈ హాస్పిటల్లో దాచిపెట్టారో కూడా తెలియదు. ఆయన మీద ఆయన ఇమీడియట్ సెకండ్ ఇన్ కమాండ్ లెఫ్టినెంట్ కల్నల్ ఆయన బుఖారీ, ఆయన ఈయన అడ్రస్ చేస్తూ, అయ్యా మీరు ఎక్కడున్నా ఒకసారి మాకు వచ్చి దర్శనం ఇవ్వండి, మీ మీద బెంగ పెట్టేసుకుని జరాలు తెచ్చుకుని 250 మంది రిజైన్ చేశారు ఆఫీసర్స్. వాళ్ళని చూసి దడుచుకొని ఇంకో 1200 మంది ఎన్లిస్టెడ్ పర్సనల్ వాళ్ళు కూడా క్విట్ చేశారని చెప్పి ఒక లెటర్ రిలీజ్ చేశారు. అది కూడా ఫేక్ అయి ఉండొచ్చు. బట్ హీఈస్ నౌ అండర్ ద కస్టడీ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ అండి. ఎందుకంటే అతని మీద వ్యతిరేకత, సైన్యం జనరల్గా ప్రధానమంత్రి మీద తిరుగుబాటు చేస్తుంది. సైన్యం చీఫ్ మీద, ఆర్మీ చీఫ్ మీద సైన్యం తిరుగుబాటు చేస్తుంది. ఇక్కడ అది ఆయన తాలూకు పనితీరు. ఈరోజు పాకిస్తాన్ ఏంటంటే అవతల ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎదుర్కొంటుంది, తాలిబాన్స్ నుంచి ఎదుర్కొంటుంది, బలూచిస్తాన్ నుంచి ఎదుర్కొంటుంది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా తిరుగుబాటు ఎదుర్కొంటుంది. సో ఈ సమస్యలు అన్నిటితోటి కూడా అది చాలా గందరగోళానికి గురయ్యి దాని నుంచి తప్పించడానికి కోసం వేసిన ఎత్తుగడ ఇది. కాబట్టి దీనికి ఇక ద టైమ్ హ్యాస్ కమ్ వాసుదేవన్ గారు. ఇక మన మంచితనము, మనం శాంతి మంత్రము ఇవన్నీ ఆపి ముందు దాని లెక్క తేల్చాలి. పాకిస్తాన్ ఈ ఉగ్రవాదం లెక్క తేలిస్తే తప్ప. ఎందుకు అంటే మనము ఆర్థికంగా దూసుకుపోతుంది భారతదేశం. దానికి పెద్ద డేంజరస్ ఈ ఉగ్రవాదం. ఈ ఉగ్రవాదాన్ని పూర్తిగా తుదిముట్టించాలని నరేంద్ర మోడీ గారు కృతనిశ్చయంతో ఉన్నారు. మీరు, నేను అందరము కూడా వారి వెన్నంట ఉండి ఈ దేశ సమగ్రత, సార్వభౌమత్వం కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అంతేగాని ఉడత డైలాగులు వేయడానికి కాదు, రాజకీయం అనేది ఉడత డైలాగులు వేయడానికి కాదు, ఇంకే రకంగా మాట్లాడడానికి కాదు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారతీయులంతా ఏకత్రాటి మీద ఉన్నారన్న మెసేజ్ ప్రపంచ దేశాలకు కానీ ప్రపంచ సమాజానికి కానీ తెలియజేయవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి మీద ఉంది. అదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినలో అంతరార్థం. రైట్. రవిచంద్ర రెడ్డి గారు, శివశంకర్ గారు డీటెయిల్గా ఎలాబరేట్ చేశారు. సీనియర్ బ్యూరోక్రాట్గా ఆయన దేశం మొత్తం చూసిన వ్యక్తి. సో ఆ పర్స్పెక్టివ్లో కూడా ఆయన మాట్లాడారు ఎలా ఉంటుంది నాగరికత సంప్రదాయం అని. అలాగే గూస్ బంప్స్ వర్డ్స్ బై మన విద్యాసాగర్ గారు. వచ్చే నెల ఈ పాటికి మనం లాహోర్లో లంచ్ చేయటమో, కాఫీ తాగుతూ సరదాగా అలా కూర్చోవటమో చేయొచ్చు, అంత కాన్ఫిడెంట్గా చెప్పారు. రెండోది, నెల రోజుల లోపల జనరల్ అసీం మునీర్ని ఈ గడ్డ మీద ఉరి తీయబోతున్నాం. ఇదండి, దీస్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ వర్డ్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద ఫెలో ఇండియన్స్. ఏమంటారు? మ్యూట్లో ఉన్నారండి మీరు, రవిచంద్ర రెడ్డి గారు.
వినపడుతుందా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. సార్, ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే సొంత జనాలకి సమాధానం చెప్పుకోలేక, వాళ్ళని సరిగ్గా చూసుకోలేక, దేశం దివాలా అంచు నుండి ఉగ్రవాదం పేరుతో వాళ్ళ మిలిటరీ పబ్బం గడుపుకుంటూ పనికిమాలిన ఆయుధాలని ఎప్పుడో కొనుక్కునే తుప్పు పట్టిపోతే వాటికి ఆయిల్ రిజర్వ్స్, గ్యాస్ రిజర్వ్స్ లేకుండా ఓవర్ హాలింగ్ కూడా నోచుకోకుండా, సైనికుల యొక్క మనోభావాలను కూడా ఏదైతే పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా, వాళ్ళు ఓడిపోతామని తెలిసిన యుద్ధం చేయడానికి సన్నద్ధంగా లేని వాళ్ళందరూ పారిపోతున్నారు రిజిగ్నేషన్స్ పేరుతోనో లేకపోతే ఏటో ఒకటి. వాళ్ళందరికీ కూడా డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది సార్. అక్కడ ఉన్న మిలిటరీలో ఉన్న వాళ్ళందరికీ డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది. ఎక్కువగా యూకే సిటిజన్షిప్ కూడా ఉంది. కాబట్టి సగం మంది ఫ్యామిలీలను తరలించారు, సొంతంగా కొంతమంది పారిపోతున్నారు. ఖచ్చితంగా కూడా అడ్డదిడ్డంగా సంపాదించుకున్న మిలిటరీ పేరుతో సంపాదించుకున్న ఉగ్రవాద దాంతో సంపాదించుకున్న వాటితో పాకిస్తాన్ వాస్తవ పరిస్థితి ఎలా ఉందంటే, భలే గర్మే భీక్ మాంగే చలో లడేంగే జంగ్ అన్నట్టు ఏదైతే ముందుకు అడిగేస్తాం బార్డర్ వైపు అని చెప్పి దేశంలో ఉన్న ఫెయిల్యూర్ మొత్తాన్ని కూడా దేశం బార్డర్ వైపు చూపించి, దేశంలో ఉన్న కరువుని, ఆకలిని, అన్యాయానికి గురవుతున్న ఆ ప్రజల యొక్క దృష్టిని ఎమోషనల్ గా డైవర్ట్ చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఇది వికటిస్తుంది. ఖచ్చితంగా కూడా భారతదేశ సైన్యం కానీ, భారతీయ మెంటాలిటీ ఏదైతే ఉందో, సుహృద్భావ వాతావరణంలో అన్ని రిలీజియన్ ని కలిపి ఉంచే సంస్కృతి ఏదైతే ఉందో, భారతదేశం రిలీజియన్ కి కాదు భారతీయతకు ప్రాధాన్యత ఇస్తుంది అనే దానికి ఇదొక నిదర్శనం. ఈ పాటికి హిందువులకు ఊచకోతకు గురైనప్పుడు వాళ్ళు కోరుకున్నది మత ఘర్షణలు రావాలి, దేశంలో విభజన వర్టికల్ గా జరగాలని కోరుకున్నారు. అలా జరగలేదే. అలా జరగకపోవడానికి కారణం హిందువుల యొక్క మనోధైర్యం ఎంత గొప్పది అంటే, సహనంలో కూడా అంత ఉదారత ఉంది. కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, పవన్ కళ్యాణ్ గారు అన్న మాటల్లో ప్రతి అక్షరాన్ని నేను సమర్థిస్తున్నా. ఏమన్నారు ఆయన? ఈ దేశంలో పాకిస్తాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటే పాకిస్తాన్కి వెళ్ళిపోమన్నాడు. అంతేగాని ఈ దేశంలో ఉన్న అంతర్గతంగా తింటూ, ఇక్కడే ఉంటూ, ఇక్కడే బతికి, ఇక్కడే చచ్చే ఆ అవకాశంతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భారతీయత మీద మాత్రమే ప్రేమ ఉండాలి. వాళ్ళు ఏ జాతి అయినా, ఏ మతం అయినా, ఏ కులమైనా కూడా భారతదేశంలో బతికినందుకు భారతదేశాన్నే గౌరవించాలి. భారత్ మాతకి జై అనమంటే ఏడుస్తారు ఎందుకు సార్? వందే మాత్రం పాడమంటే ఏడుస్తారు ఎందుకు సార్? అదేవిధంగా ఇక్కడున్న వాళ్ళు మతాన్ని గొప్పగా ఆపాదించుకొని పక్క దేశాన్ని అభిమానించి పాప్కార్న్ తింటూ, పాపిస్ట్ వీడియోలు చూస్తూ, లేకపోతే క్రికెట్ వాళ్ళకు కూడా పాకిస్తాన్కి సమర్థించుతూ, లేకపోతే ప్రతి విషయంలో వాళ్ళ మతాన్ని అడ్డు పెట్టుకొని పక్క దేశాన్ని ప్రేమించడం ఎంత నేరం అంటే, మన ఇంట్లో భర్తని ప్రేమించకుండా లేదా భార్యని ప్రేమించకుండా పక్కింట్లో వాళ్ళని ప్రేమించినంత దుర్మార్గమైన వ్యవహారం ఇది. ఖచ్చితంగా కూడా అలాంటి వాళ్ళు ఈ భారతదేశానికి పనికిరారు. బార్డర్స్ లో సైన్యం చూసుకుంటుంది. దేశంలో ఇలాంటి అంతర్గత శత్రువులు ఏదైనా విధ్వంసానికి పాల్పడితే మాత్రం దేశంలో ఉన్న మిగతా ప్రజలు చూసుకుంటారు. ఖచ్చితంగా ఈ మాట చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మన దేశంలో కూర్చొని పక్క దేశాన్ని ప్రేమించే వాళ్ళు మనకెందుకు సార్ ఈ దేశానికి భారం? అందుకే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నా. రాజశేఖర్ గారు మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అంటే దయచేసి వెళ్ళిపోండి అన్నారు, చాలా మర్యాదగా చెప్పారు. కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకి ప్రత్యేకించి కర్ణాటక సీఎం ఏం మాట్లాడారు మీకు తెలుసు, సిద్ధరామయ్య గారు. ఇవి కాక నిన్న కాంగ్రెస్ ఎంపీ ఆయన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ కొంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఆయన కూడా చేశారు. సో మీకు ఆ దేశం మీద ప్రేమ ఉంటే వెళ్ళిపోండి. ఇప్పటికీ బాగా బార్డర్ దగ్గరికి వెళ్ళి కొంచెం మీరు ఎంపీ కదా, మీకు కొద్ది రికమెండేషన్ చేస్తే ఆ బార్డర్ తలుపులు తెరుస్తారు, అక్కడ ఉన్న ద్వారం తెరుస్తారు, వెళ్ళిపోవచ్చు. లేదా రకరకాల మార్గాలు ఉన్నాయి. కసబ్లాంటి వాళ్ళని పట్టుకుంటే బోట్లైనా తీసుకెళ్ళిపోతారు. ఆల్రెడీ అక్కడ వెస్ట్ కోస్ట్లో చాలామంది క్యాంప్ చేస్తున్నారు. ఇది కాక ఇంకో థ్రెట్ ఏంటో తెలుసా అండి? హఫీజ్ సయ్యద్ మన ప్రధానమంత్రిని మీరు మాకు నీళ్ళు ఆపేస్తే మీ శ్వాస తీసేస్తాం అన్నాడు కదా, ఇన్షా అల్లా అని చెప్పేసి గట్టిగా మరి అరిచి భీకరంగా అరిచి. ఇప్పుడు అదే హఫీజ్ సయ్యద్ నవ్ ఈజ్ ఇన్ శ్రీలంక. మనల్ని ఏమార్చి అంతర్జాతీయ జలాల్లోంచి సబ్మెరైన్ ద్వారా వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఎల్టీటీఈలో మిగిలిన అవశేషాలు ROVలు ఉంటాయి కదా వాళ్ళతోటి, అలాగే నార్వే నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిపోయిన కొన్ని ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ తోటి ఆయన అక్కడ ప్రస్తుతం డైలాగ్ నడుపుతున్నాడు. మనకి ప్రమాదం ఇప్పుడు పైన లేదండి, కింద నుంచి ఉంటుంది. రామేశ్వరం టార్గెట్గా అతను స్కెచ్ చేస్తున్నాడు. దీస్ ఆర్ ద కైండ్ ఇప్పుడు వస్తున్న ఇన్పుట్స్, ఇంటెలిజెన్స్, US ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన ఇన్పుట్స్. మనం అప్రమత్తంగా ఉండాల్సింది ప్రస్తుతం శ్రీలంక నుంచి. ఎందుకంటే శ్రీలంక కంప్లీట్గా చైనా కంట్రోల్లో ఉంది. వాళ్ళ ప్రాజెక్టులు, వాళ్ళ తిండి తెప్పలు, వాళ్ళకి కావాల్సిన వ్యవస్థ, పైసలు అన్నీ చైనా చూస్తుంది. సో చైనా సేఫ్గా అతనికి ప్రొటెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. శ్రీలంక పేరుకి శ్రీలంక ప్రభుత్వం, కంప్లీట్గా పరిపాలించేది జీపింగే.
ఏమంటారు? మనకు అక్కడి నుంచి వస్తున్న థ్రెట్ని మనం ఎలా ఎదుర్కోవాలంటారు రాజశేఖర్ గారు? సార్, ముందుగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను ముందు నా మాటల్లో కూడా చెప్పాను. వీటిల్లో ఆ, పార్టీలు, కులాలు, ప్రాంతాలు, లేకపోతే మరొకటి వాటన్నిటికి అతీతంగా మనం ఐక్యతగా ఉండాల్సిన, ఐక్యతగా నిర్ణయాలు, ఐక్యతగా పోరాటాలు అనేటువంటిది ఇప్పుడు అనివార్యం అయిపోయింది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చూడడం చాలా స్పష్టంగా వాళ్ళకు ఒక క్లారిటీతో ఉన్నారు. వాళ్ళకు ఒక క్లారిటీ ఉన్నారు. వాళ్ళు ఏ దేశంలోనే ఎక్కడున్నా ఇప్పుడు అందుకొరకు ఇప్పుడు పార్టీలు అలా మాట్లాడటం ఇప్పుడు రాజకీయాలు కాదు కావాల్సింది. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడితే, లేదా కాంగ్రెస్ పార్టీ ఒక మాట మాట్లాడి ఇప్పుడు ఒకరినొకరు విమర్శలు చేసుకోవడానికో మరొకటో మాట్లాడుకోవడానికో ఇది సమయం కాదు. ఇది విమర్శలకి తావు లేకుండా ఐక్యత చాటాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఇప్పుడు ఈ విషయంలో ఇక అది రాజీ అనేటువంటిదే ఉండకూడదు అని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు వాళ్ళు ఇతర దేశాలకు పోయినట్టు ఇప్పుడు చెప్పారు కదా మీరు, మన హఫీజ్ సయ్యద్ శ్రీలంకలో ఉన్నాడు అనేటు. ఇప్పుడు మీకు తెలియదు వీళ్ళ మూలాలు దాదాపు అన్ని దేశాల్లో ఉంటాయి సార్. ఇంగ్లాండ్కి వెళ్తారు సహజంగా. వీళ్ళు ఏం చేస్తారు, పాకిస్తాన్ నుంచి ఇంగ్లాండ్కి వెళ్తాం, ఇంగ్లాండ్లో సిటిజన్షిప్ తీసుకోవడం, అక్కడ ఆస్తులు సంపాదించడం, అక్కడ వీళ్ళ కుటుంబాలు సెటిల్ అవ్వడం అనేటువంటిది ఇది ఒక ఆనవాయితీగా ఎక్కువ జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు చైనా మద్దతు అనేటువంటిది కోరుకుంటూ మరి ఇప్పుడు మళ్ళీ శ్రీలంక వెళ్ళాడు అనేటువంటిది ఒకటి. అంటే వీళ్ళు ఒక్కళ్ళు కాదండి, ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రధానులు చేసిన కానీ ముఖ్యులు అందరూ కూడా ఎక్కువగా ఇంగ్లాండ్లో వీళ్ళు సెటిల్ అయిన పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఉన్న పరిస్థితి. ఇప్పుడు చూస్తే చైనాని కూడా మరి వాళ్ళ మద్దతు చూరగొనాలనే ఉద్దేశంతో మొత్తానికి శ్రీలంకలో ఉన్నటువంటి అనివార్య పరిస్థితులను కూడా వీళ్ళు సొమ్ము చేసుకునేటువంటి పరిస్థితుల్ని మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు రాజకీయ విమర్శలకు, రాజకీయాలకు తావు అనేటువంటిది లేకుండా ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఎవరు మద్దతు ఇచ్చినా, ఏ దేశం మద్దతు ఇచ్చినా ధీటుగా ఎదుర్కోవడానికి భారతదేశానికి అన్ని హంగులు ఉన్నాయి. కాబట్టి మనకేమీ ఇబ్బందులు లేవు. కానీ సంయమనంతో భారతదేశం ఇప్పటి వరకు కూడా వ్యవహరించినటువంటి తీరు, ఎందుకంటే లాభ నష్టాలు అనేటువంటిది ఇరు దేశాలకి ఉంటాయి. అటు ఒక పక్క ఎక్కువ ఉంటే ఉండొచ్చు, ఇటుకు తక్కువ ఉంటే ఉండొచ్చు. కానీ యుద్ధం వరకు వెళ్ళకూడదని అందరూ కోరుకుంటారు. కానీ అనివార్య పరిస్థితులు ఇప్పుడు వాళ్ళు రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితులు లేదా ఉగ్రవాదాన్ని భారతదేశంలో మరి మన భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళే కొందరు పెంచి పోషించినటువంటి పరిస్థితులు, వాళ్ళకి షెల్టర్లు ఇస్తున్నటువంటి పరిస్థితులు, వాళ్ళకి ఆర్థికంగా మరి వాళ్ళు ఆదుకున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అందుకే ఏరువేత కార్యక్రమం ప్రారంభమైంది. కాబట్టి ఇది అన్ని దేశాల్లో కూడా ప్రారంభమైంది. ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా ఈ యొక్క విధానం ప్రారంభమైంది, ఏరువేత కార్యక్రమం అనేటువంటిది. కానీ అందుకే నేను ఒకటే చిత్తశుద్ధిగా ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో ఎదురెడ్డి నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మేము దానికి కూడా మద్దతు ఇస్తాము. ఈ విషయంలో కూడా ఎలాంటి రాజకీయాలకి తావు లేకుండా దేశ యొక్క భద్రత కోసం, దేశ యొక్క సౌభ్రత కోసం, దేశం యొక్క ఐక్యత కోసం మరి మా వంతు మరి సపోర్ట్ అనేటువంటిది కూడా ఉంటుంది అని తెలియజేస్తాం. రైట్ సార్, ఒకసారి విద్యాసాగర్ గారి దగ్గరికి వెళ్ళాం. విద్యాసాగర్ గారు, ఇన్ కంటిన్యూయేషన్ టు యువర్ ఎర్లియర్ వర్డ్స్, ఇందాక మీరు మాట్లాడిన దానికి బహుశా ఒక వారం రోజులకు సరిపడా రిజర్వ్స్ ఉన్నాయని అంటున్నారు. బట్ ఆర్మీ అఫీషియల్స్ని కోట్ చేస్తూ డాన్ ఏం రాసిందంటే 3 రోజులేట. డాన్ అనేది వాళ్ళ ఒక రకంగా వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక పత్రికలాగానే చూస్తారు. వాళ్ళు రాసింది 3 రోజుల రిజర్వ్స్. అండ్ దేవర్ ఫ్రైటెండ్. నిన్న ఒక ఇంటర్నేషనల్ ఛానల్లో వాళ్ళ జర్నలిస్టులు, అనలిస్టులు మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే పాకిస్తాన్ పౌర సమాజం మీద దాడికి దిగద్దని. మరి వాళ్ళు చేసింది ఏంటండి? ఇక్కడ నేరుగా వాళ్ళ మూసా హషీమ్ అనేవాడు ఈజ్ కమాండో. వాడు వచ్చి ఛాతీ మీద కాళ్ళు పెట్టి వాళ్ళ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు అన్నీ వెరిఫై చేసి, ఇంకా నమ్మకం కుదరక ప్యాంట్లు చించి వెరిఫై చేసి ఫలానా ఆపరేషన్ జరిగిందా లేదా చూసి గుండెలు గురిపెట్టి పాయింట్ బ్లాంక్లో చంపినప్పుడు మతం ప్రాతిపదికన చంపలేదా? వాళ్ళు పౌరులు కాదా? ఇవాళ పౌర సమాజం పాకిస్తాన్లో మాత్రమే ఉందా, భారతదేశంలో లేదా?
అజయన్ గారు, చెప్పేవాడు ఉంటే వినేవాడు ఉంటారు కానీ మన కావల్లో చనిపోయినటువంటి కావలి వాస్తవుడు చనిపోయినటువంటి వ్యక్తి మనిషిలో బుల్లెట్లు సంఖ్య 42. ఒక వ్యక్తి శరీరంలో బుల్లెట్లు ఎన్నండి? 42. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఐడియాలజీ. పాకిస్తాన్ ప్రేమ అంటే ఇట్ ఈస్ మీన్ దట్ ఆ ఐడియాలజీ కలిగిన వాళ్ళు. ఆ ఐడియాలజీ ఉన్న దేశానికి ఎందుకండి? అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు. ఐడియాలజీ ఎక్కడ ఫ్లేవర్ అప్ అవుతుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. అదే చెప్పారు ఆయన. తప్పేముంది దానికి? పక్కనకి ఎందుకు కోపం? ఆ ఐడియాలజీ తప్పు అని ఒప్పుకున్నదే ఆ మహమ్మద్ అలీ జిన్నా. మహమ్మద్ అలీ జిన్నా పరిస్థితి అంటే చచ్చిపోయింది ఆయన హాస్పిటల్లోనే, ఇంట్లోనే కాదు. ఆయన చచ్చిపోయింది ఒక అంబులెన్స్ లో. కనీసం ఆ దేహానికి స్వాతంత్రం తీసుకొచ్చారని చెప్పేసి పాకిస్తాన్ లో ఏ ఆఫీసుకు పోయినా ఎక్కడ పోయినా స్టాచ్యూలు ఫోటోలు కనపడతాయి మనకు. నోటు మీద కూడా మహమ్మద్ అలీ జిన్నా బొమ్మ ఉంటది. కానీ ఆయన చనిపోయింది గతి లేక హాస్పిటల్లో రోడ్డు మీద చచ్చిపోయాడు ఆయన, గతి లేక. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ పాకిస్తాన్. సో ఇక్కడ మీరు శ్రీలంక గురించి చెప్తున్నారు. ఐ డోంట్ థింక్ అది జరిగే పని కాదు. ఎందుకంటే శ్రీలంకకి ఈ మధ్యనే నరేంద్ర మోడీ గారు వెళ్ళేసి వచ్చారు. ఇంకా 20-25 డేస్ కూడా అవ్వలేదు. అక్కడ భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే శ్రీలంకన్స్ కొడతారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను రీసెంట్ గానే 1.5 months 2 months బ్యాక్ నేను శ్రీలంక వెళ్ళాను. నేను అది జరిగే పని కాదు. శ్రీలంకలో తన్ని తగలేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ ఐడియాలజీ మీద రీసెంట్ గా ఒక 5-6 ఏళ్ల క్రితం కొలంబో ప్రాంతంలో దగ్గర చర్చిల్లో మా టెంపుల్స్ లో బాంబులు పెడితే 252 మంది చనిపోయారు. ఐడియాలజీ ఉన్నోళ్ళని వేషధారణ వాళ్ళని పట్టుకొని శ్రీలంకేసి బుద్ధిస్టులు పట్టుకొని తన్ని తరిమేశారు. సో ఇట్ ఈస్ అది ఒక ఐ డోంట్ థింక్ హఫీజ్ సయీద్ అక్కడ ఉంటాడు అనేది అది నేను వాయిస్ రావట్లేదండి. మీరు చెప్పింది ఖచ్చితంగా స్వాగతించదగిన విషయమే, కానీ వెళ్ళిన వాడిని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి ఏం లేదు. నో హఫీజ్ సయీద్ ఐ డోంట్ థింక్ హఫీజ్ సయీద్ ఈ రోజు కాంపిటెంట్ ఎనఫ్ అండి. వాడు రకరకాల ఉగ్రకుట్రల్లో ఉన్నాడు. వాడిని పొగట్టం కాదు, వాడి శక్తి సామర్థ్యాలు అలాంటివి చెప్తున్నా. వాసుదేవన్ గారు, మన రా పీపుల్ ఆపరేషన్ చేశారు రీసెంట్ గా 1 month బ్యాకే పాకిస్తాన్ లో. వాడి పక్కన ఉన్నాడు చచ్చిపోయాడు, ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాడు. వాడు ఉన్నాడా బతుకున్నాడు చచ్చిపోయాడు కూడా తెలియదు. రీసెంట్ గా ఒక టీవీ ఛానల్లో వచ్చినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఓల్డ్ స్పీచ్. ఇప్పుడుది కాదు, 3-4 ఏళ్ల క్రితం అది, ఇప్పుడుది కాదు అది. క్లియర్లీ మెన్షన్ అండి అందులో. వాటర్ ట్రీటీ గురించి మాట్లాడుతూ మోడీ మాట్లాడాడు. నువ్వు 3-4 ఏళ్ళు కాదు, మొన్న మధ్య మాట్లాడాడు అతను. నో అది ఓల్డ్ వీడియో. యూ చెక్. మోడీ గురించి మోడీ అనే ప్రస్తావన చేశాడు. ఒక్క నిమిషం సార్. వాసుదేవన్ గారు, ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీతో అతని పాత వీడియోకి కొత్త వర్డ్స్ యాడ్ చేస్తుంటారు, సేమ్ టోన్ తో ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా కూడా వీలైనంత వరకు అతను అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు. అతను హాస్పిటలైజ్ అయి ఉన్నాడా లేకపోతే ఇంకేదైనా స్థితిలో ఉన్నాడో తెలియదు. అతని మీద అటాక్ జరిగింది. అతని మీద ఫైబర్ కప్తున్నాలో ప్రావిజన్స్ లో అతని మీద అటాక్ జరిగింది. అతను పక్కన ఉన్నాడు బామ్మర్ది, వాడు చచ్చిపోయాడు. అతను మిలిటరీ హాస్పిటల్లో ఉన్నాడు. ఐ థింక్ ఈజ్ నో మోర్. ఒకవేళ ఉన్నా కూడా వాడు బెడ్డెడ్ అయిపోయి ఉంటాడు. శ్రీలంకకు పోయి శ్రీలంకలో ఎవరైతే రైట్ అండి. మనం లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మనం కలుసుకుందాం. వార్కి సంబంధించిన ప్రిపేర్నెస్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్ అందరికీ కూడా. అండ్ చాలా ఒక విషాదకరమైన అంశం, సింహాచలం అప్పన్న చందనోత్సవంలో ఘోర అపశృతి చోటు చేసుకుంది. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి గోడ కూలి 8 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా అప్పన్న స్వామి నిజస్వరూపాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక కురిసిన భారీ వర్షానికి ఈ 300 రూపాయల క్యూ కాంప్లెక్స్ వద్ద ఉన్న 20 అడుగుల సిమెంట్ గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది భక్తులు మృతి చెందితే మరో